హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ అయితే మనము రేసిస్ మోటార్ సైకిల్ క్లబ్ది ట్రాక్ డేకి అయితే వచ్చినాము. లైన్ we have a whole list of curriculum to go through. We look at braking, we look at throttle, we look at how your body position is, how your foot position is. Avanni chusnanka once you mix it all together, it will be the perfect body position for track. Okay. Money. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ అయితే మనము రేసిస్ మోటార్ సైకిల్ క్లబ్ది ట్రాక్ డేకి అయితే వచ్చినాము. సో బేసిక్లీ ట్రాక్ డే అంటే ఏంటంటే సర్క్యూట్ రేసింగ్ని వీఆర్ రేసిస్ట్ అనే టీమ్, దే విల్ ట్రైన్ పీపుల్ అండ్ దే విల్ షేర్ దర్ నాలెడ్జ్ అబౌట్ రేసింగ్ అండ్ దే ఆల్సో ట్రైన్ ఫర్ నేషనల్ ఛాంపియన్షిప్స్. సో ఇవాళ వీడియోలో మీకు ట్రాక్ డే అంటే ఏంటి, ట్రాక్ డేలో అసలు ఎలా రేసింగ్ నేర్పిస్తారు, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. దిస్ వీడియో ఇస్ డెఫినెట్లీ గోన్ బి ఇన్ఫర్మేటివ్ వీడియో ఎండ్ దాకా చూడండి, ఎందుకంటే చాలా నాలెడ్జ్ షేర్ అవుతుంది. సో బేసికలీ ఇదైతే ఒక చిన్న గోకార్ట్ ట్రాక్ అండ్ దీంట్లో మనం బైక్స్ తోటి ట్రాక్ అయితే కండక్ట్ చేస్తాం అనమాట. మన బాయ్స్ ఆల్రెడీ ట్రాక్ వాక్లు ఉన్నారు. ట్రాక్ వాక్ అంటే బిఫోర్ ద ట్రాక్. హాయ్ హర్ష, గుడ్ మార్నింగ్. హాయ్ బ్రో. సో బేసిక్గా ట్రాక్ వాక్ ఎందుకు చేస్తారంటే బిఫోర్ ద సెషన్ స్టార్ట్స్ పీపుల్కి ఒక నాలెడ్జ్ వస్తుంది, ట్రాక్ ఎలా ఉంది, ట్రాక్లో ఎన్ని కర్వ్స్ ఉన్నాయి, ఒక్కొక్క కర్వ్ ఎలా ఉందో చూసుకోనికి ట్రాక్ వాక్ అనేది చేస్తారు. సో ట్రాక్ వాక్ తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ వార్మప్ చేస్తారు. వార్మప్ నేను షూట్ చేయలేకపోయినా, అప్పటికి వార్మప్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే సెషన్ స్టార్ట్ అవుతాయి. సెషన్ స్టార్ట్ అయినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లాస్ రూమ్ సెషన్స్ ఎట్లా ఉంటాయి, ప్రాక్టికల్ ఎట్లా ఉంటుంది. సో విల్ టాక్ టు హర్ష అండ్ నిఖిల్, వాళ్ళిద్దరు ఇవాళ అయితే కోచెస్. So they'll train these people, so we'll gather information on how they train and the training procedures. సో ఈచ్ అండ్ ఎవ్రీ రైడర్కి మాత్రం ప్రతి సెషన్ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్తారు. సో వీ హ్యావ్ నిఖిల్ బ్రో హియర్. సో బ్రో, ప్లీజ్ టెల్ మీ. Nikhil over here, one of the instructors at Races. అయితే ఇవాళ వీఆర్ రన్నింగ్ అ సెషన్ అట్ ఓకోస్లో మనం ఏం చేస్తున్నామంటే వీ స్టార్టెడ్ రన్నింగ్ ప్రైవేట్ ట్రాక్ డేస్. సో ఇట్స్ పర్సనలైజ్డ్ ట్రైనింగ్ where we take only minimum amount of people and we train them closely. So as you can see over here, manam ipudu drill start chesamo. We are doing circles and figure eights. It helps the riders understand counter steering, helps the riders understand how the bike is behaving, throttle input, how the bike is behaving when you open throttle, close throttle. So this is a very important drill which we start every session with. Ee drills aynanga then we do circles also. In front over there you can see somebody doing circles over there. So at circles you can figure eight drills nadustayi. Once that is done, we'll start open track. We'll teach them the basics from braking, body position, throttle, everything. And end of the day, they'll be better than they came in. So, ప్రతి సెషన్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ లైక్ యూ టెల్ కైండ్ ఆఫ్ ట్రిక్ లాంటిది చెప్తారా ఎవ్రీ సెషన్కి వాట్ టు డూ? అదే. సో వీ స్టార్ట్ ఆఫ్ విత్ we have a whole list of curriculum to go through. We look at braking, we look at throttle, we look at how your body position is, how your foot position is. Avanni chusnanka once you mix it all together, it will be the perfect body position for track. So, we don't tell you everything at once. One by one, you keep adding. End of the day, last session, everything will add together. Yes. It will be good. Okay. So he's explaining how to do and what to do in a safe manner. Just to make sure that మీరు అందరు చాలా సేఫ్గా ఉండాలి ట్రాక్ పైన అని చెప్పి దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సేఫెస్ట్ పాసిబుల్ వే. సో ఇక్కడ చూస్తే మీరు పర్ఫెక్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్పిస్తున్నారు. ఒకవేళ మీరు ఎలా క్రాష్ అయితే మీ నెక్స్ట్ యాక్షన్స్ ఏమి ఉండాలో అవన్నీ వీళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి
సో వెన్ ఎవర్ ద క్రాష్ దే గివ్ ద ఇన్పుట్స్. ఎవరైనా క్రాష్ అయితే వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ ట్రైనర్కి చెప్పి హౌ దే ఫెల్ట్ అవన్నీ తెలుసుకుని దే ట్రైన్ యూ ఇన్ అ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ ద బైక్. సో బేసిక్గా ఇందాక ఒక డ్రిల్ చేశారు చూడు, చేయి పైన పెట్టి రౌండ్ రౌండ్ తిరిగారు. సో ఆ డ్రిల్ అనేది ఇలా సర్కిల్ చేసినప్పుడు డిజీనెస్ రాకుండా ఉండడానికి ఆ డ్రిల్ అయితే చేస్తారనమాట. సో బేసిక్లీ ఆ డ్రిల్ అనేది ఇప్పుడు నేను నచ్చ చెప్తుంటే విన్నాను. ఆ డ్రిల్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ డిజీనెస్ నీకు ఎప్పుడైనా లైక్ వెన్ ఎవర్ యూ సీ అండ్ యూ ఫీల్ లైక్ ఆ డిజీనెస్ నాషియా ఫీలింగ్ తగ్గాలి అంటే యూ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ డ్రిల్ సో దట్ మీకు ఆ నాషియా ఫీలింగ్ అనేది తక్కువ అవుతుంది ట్రాక్ మీద. సో వెన్ ఎవర్ ప్రతి కార్నర్లో నువ్వు ఒకటే పాయింట్లో ఫోకస్ చేసి రౌండ్ రౌండ్ తిరిగితే కళ్ళు అయితే పక్కా తిరుగుతాయి. సో అందుకోసం అట్లాంటి డ్రిల్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి డ్రిల్లో మీకు ట్రైనర్ మిమ్మల్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు చేసే మిస్టేక్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఎలా బెటర్ అవ్వాలో ఎలా ఇంప్రూవ్ అవ్వాలో మీకు చెప్తూనే ఉంటారు. సో ఇక్కడ ఈ డ్రిల్లో రైడర్ అయితే ఫిగర్ ఎయిట్ చేస్తున్నాడు. సో ఫిగర్ ఎయిట్ చేసినప్పుడు బోత్ రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ రెండు లీన్ యాంగిల్స్ దానికి డ్రిల్ అవుతుంది ఇది. సో వెన్ ఎవర్ యూ గో టు లెఫ్ట్ కార్నర్ వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ డ్రిల్ అండ్ వెన్ యూ గో ఇన్ ఎనీ లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్ యూ విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ ప్రాపర్లీ ఇఫ్ యూ డూ దిస్ డ్రిల్. సో ఇవాళ ట్రాక్ డ్రిల్ అయితే ఇది మన పిట్ లైన్ అనమాట. సో పిట్ లైన్ అంటే బేసిక్గా అన్ని బైక్స్ పార్క్ చేసి వెన్ ఎవర్ ద రైడర్ కంప్లీట్స్ ల్యాప్ దే కమ్ ఓవర్ ఇయర్ దే డూ ద చెక్స్ ఇఫ్ దే వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ రిపేర్ అండ్ దే గో బ్యాక్ టు ద సెషన్. సో ఇవాళ రేసింగ్ చేసేటప్పుడు లేకపోతే సర్క్యూట్ రేసింగ్లో ట్రాక్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎయిర్ ప్రెషర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ రైట్ ఎయిర్ ప్రెషర్ ఉంటేనే వీ కెన్ ఈజీలీ కంట్రోల్ అండ్ ఇట్ విల్ బీ ఈజీ టు బ్రేక్ యాజ్ వెల్. సో ఇప్పుడు ఈ రైడర్ చేసేది బేసిక్గా టైర్స్ అనేది వార్మ్ చేయడానికి వెన్ యూ లీన్ అండ్ గో అండ్ వెన్ యూ గో ఇన్ దిస్ వే సైడ్ ప్రొఫైల్ కూడా మనకి టైర్ వార్మ్ అయ్యి మంచి గ్రిప్ ఇస్తుంది మన కార్నర్స్లో. R15, V3, V2 and V1. So these are the rental bikes. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చేయాలని బండి లేకపోతే మాత్రం దే ఆల్సో ప్రొవైడ్ రెంటల్ బైక్స్ అఫ్ కోర్స్ విత్ అ చార్జ్. బట్ మొత్తం ట్రైనింగ్ కోసమే ఇక్కడ వచ్చి గోకా ట్రాక్లో రేసింగ్ చేస్తున్నట్టు మాత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్యాషన్ తోటి వాళ్ళు వచ్చి దే ఆర్ ట్రైనింగ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ జస్ట్ టు బీ మోర్ సేఫ్ అండ్ టు హ్యావ్ మోర్ కంట్రోల్ ఆన్ దర్ బైక్స్. క్లిప్ అయితే నేను ట్రాక్ డే నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ట్రాక్ డేలో నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం నిన్న డైరెక్ట్ నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ 6 o'clock ట్రాక్ డే ఉండే కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయాను. అండ్ నా ఎనర్జీ కూడా కొంచెం లో ఉండే, బట్ నేను ఏదైతే క్యాప్చర్ చేయాలనుకున్నానో మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఓకోస్లో ట్రైనింగ్ ఎలా అవుతుంది ప్రొసీజర్ అని మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే క్యాప్చర్ చేసిన. కానీ నేను మీకు నెక్స్ట్ ట్రాక్ డేస్లో వెన్ ఎవర్ ద ట్రాక్ డేస్ ఇన్ చికెన్ ఐ విల్ టాక్ టు రేసెస్ పీపుల్ అండ్ ఐ విల్ ఆల్సో లెట్ యూ గైస్ నో రేసింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, రేసింగ్ స్టార్ట్ చేయాలంటే మీకు ఎలాంటి బైక్స్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా నేను నెక్స్ట్ ట్రాక్ డే వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.